వెల్కమ్ టు మీటింగ్ విత్ నేను ప్రసాద్. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. అసలు వంట గ్యాస్ కొరత సంక్షోభంలో దాదాపుగా చాలా మంది ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అసలు ముఖ్యంగా రెండు విషయాల మీద కీలక నిర్ణయం తీసుకోబోతున్న తరం అది. వంట గ్యాస్ సిలిండర్ మీద దాదాపుగా 14.2 కిలోల సిలిండర్ ఉన్న గ్యాస్ కేవలం ఇలా 7 కిలోలు కానీ 10 కిలోలు కానీ కుదించే ఆలోచన విధంగా కేంద్ర స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు. నిజంగా ఇలా జరిగితే ఎట్లా దీన్ని స్వీకరిస్తారు ప్రజలు? నిజంగా 14.2 కిలోల్లో ఉంటున్న గ్యాస్ సిలిండర్ కేవలం ఇలా 7 కిలోలు కానీ 10 కిలోలు కానీ తగ్గించే ఆలోచన విధంగా ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా సిలిండర్ల కొరత సంక్షోభంలో ఎదుర్కొంటుంది. అలాంటి తరంలోని దాదాపుగా సిలిండర్ బుక్ చేసిన సమయానికి 35 రోజుల గడువు ఉంటుంది. ఆ సమయంలో ఇప్పటికైతే చాలా మంది దాదాపుగా వంటింట్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడ్డది. అట్లాగే కమర్షియల్ సిలిండర్ల కొరత కూడా ఏర్పడి అన్ని చోట్ల కూడా దాదాపు హోటల్స్ అని మూసివేతకు సిద్ధమయ్యారు. అలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ఆలోచన విధంగానే వంట గ్యాస్ తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఒకవేళ వంట గ్యాస్ సిలిండర్ ని తగ్గించే ఆలోచన అంటే దాదాపు 14.2 కిలోలు ఉన్న సిలిండర్ ని 7 కిలోలు కానీ 10 కిలోలు కానీ తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆలోచన చేస్తున్నారు. అంటే ఒక సిలిండర్ ఒక మామూలుగా 5 నుంచి 6 మంది ఉన్న కుటుంబంలో నెల 20 రోజులు వస్తుంది గ్యాస్. ఈ ప్రాంతంలో అంటే ఈ సిలిండర్ కి గ్యాస్ తగ్గించడం వల్ల వంట గ్యాస్ కేవలము నెలకు ఒకసారి అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం దాని అమౌంట్ కూడా తగ్గించే ఆలోచన చేస్తుంది. సో మొత్తానికి 7 నుంచి 10 కిలోలు అంటే 10 కిలోలు కానీ 7 కిలోలు కానీ సిలిండర్ ని తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. సో ఈ అంశాలన్నీ మరిన్ని మనకు తెలియాల్సి ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కేంద్ర వ్యాప్తంగా కూడా వంట గ్యాస్ సిలిండర్ల సంక్షోభం ఏర్పడిన తర్వాత చాలా మంది ప్రజలు చాలా కష్టాల పాలవుతున్నారు. ఇప్పటికే కమర్షియల్ గానీ నాన్ కమర్షియల్ సిలిండర్లకి దాదాపు బుక్ చేసిన సమయానికి 20 రోజులకు సమయం పడుతుంది. ఆ 20 రోజుల సమయానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బ్లాక్ లో కొంటున్నారు. సో ఇబ్బందులు అయిపోతున్నాయి. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయానికి ప్రజలు ఎలా ఆలోచిస్తారు, ఎలా స్వీకరిస్తారు? ఒకవేళ 10 కిలోలు కానీ 7 కిలోలు కానీ తగ్గిస్తే అప్పుడు ఎలా ఉంటుంది ఈ గ్యాస్ పరిస్థితి? ఈ సంక్షోభాన్ని కొద్దిగా తగ్గించే ఆలోచన ఉంటుందా, లేకపోతే ఇలాంటి సంక్షోభం మళ్ళీ ఉంటుందా? అసలు గ్యాస్ సంక్షోభం ఇంకా ఎన్నెళ్ళు ఉంటుంది అనేది ఒక కీలక నిర్ణయం అయితే రావాల్సి ఉంది. సో కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వాలకి ప్రజలకి ఎలాంటి సమాచారం ఇవ్వబోతుందో వేచి ఉండాలి. చూస్తూనే ఉండాలి మీటింగ్ న్యూస్. నేను